ఏదో లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి ఒకటి సృష్టించారు. కానీ ఇప్పుడు ఎంత జరుగుతున్నా కూడా మళ్ళీ ఎందుకు రావట్లేదు? లడ్డు కల్తీ విషయం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేశారు. కోర్టులు కూడా ఇట్లా పబ్లిక్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నింద వేయటం, ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది చాలా తప్పు. అలా జరగకూడదు. అలా చేయడం అనేది, మీరు పబ్లిక్గా మాట్లాడటం అనేది చాలా తప్పు అని చెప్పి కోర్టు సైతం అక్షంతలు వేసిన పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికి కూడా వీళ్ళు గుడ్డగాల్చి ముఖం మీద వేసే విధంగా వీళ్ళు ప్రవర్తించే తీరు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సందర్భం వచ్చినప్పుడు, ఆయనకు అవసరం ఉన్నప్పుడే, చంద్రబాబు గారికి ఏదైతే అవసరం ఉందో ఆ రోజున వచ్చి మాత్రమే మాట్లాడేటువంటి నైజం ఉన్నట్టుగా ఈ ఈ జరిగిన పరిణామాలు బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆయన చంద్రబాబు గారు ఒక ఒక నోట్ ఇచ్చి దీన్ని అమలుపరచమంటే అది అమలుపరిచే విధంలోనే పవన్ కళ్యాణ్ గారిని కనపడుతున్నారు. కానీ ఆయనకు సొంతగా ఇప్పుడు ఇన్ని జరుగుతున్న సనాతని అనే చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఇన్ని ఘోరాలు జరుగుతున్నట్టు కూడా ఎప్పుడు ఎందుకు ప్రశ్నించలేదంటే ఇదే కారణం. చంద్రబాబు గారికి అవసరమైనప్పుడు మాత్రమే ఆయన ప్రశ్నించడానికి వస్తారు. అవసరం లేనప్పుడు ఆయన బయటికి పొరపాటును కూడా రారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకు. మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఆయన సనాతన ధర్మం అన్నాడు, ఎన్నెన్నో చెప్తున్నాడు. నేను అసలు బాగా ఏదైనా ఎదిరించి అడుగుతానన్నాడు. మరి అంతంత ఉద్వేగంగా భావోద్వేగంగా మాట్లాడిన అతను ఇప్పుడు ఎక్కడున్నాడని జనం చెప్పుకుంటారు. అదంతా కూడా ఆయన ఎందుకు మాట్లాడతలే అనేది మరి ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి జనం గురించి మాట్లాడి పదవి కోసం వచ్చి ఉంటాడు. బహుశా జనంలో కూడా అదే వాడి వస్తుంది. అందుకని అంటే అది వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఇది వాళ్ళు తెలియక చేసిన ఈవీఎంల పొరపాటు కానీ జనం తెలుసుకున్నారు. ఇప్పుడు దీని ప్రభావం ముందు ఎంతగా ఉందంటే ఈ రోజున వ్యతిరేకత, వాళ్ళకి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టే ధైర్యం కూడా లేదు ఈ రోజున. అలా వాళ్ళ టీడీపీ వాళ్ళ ఒకటి ఉన్నప్పుడు చక్కగా పెట్టుకోవచ్చు కదా. రేపు జనవరిలో కోడిచ్చుకొని పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. వాళ్ళకున్నప్పుడు ఎవరికైనా ధైర్యం ఉన్నప్పుడు పెడతారు. పెట్టేటప్పుడు మరి ఇవన్నీ ఎందుకు? కనీసం ఈ రోజున తుఫాను వస్తే ఓన్లీ వేవర్స్కి 24,000 ఇచ్చారు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది టీడీపీ వచ్చి, ఒక్క పైసా ఇవ్వాల. తుఫాను వస్తే వాళ్ళ మగ్గం గుంటలోకి నీళ్లు వస్తే 50 కిలోల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కిలో బంగాళదుంపలు, 1 కిలో పంచదార ఇస్తున్నారు. ఇవన్నీ దేనికి ఇస్తున్నారు? ఇదివరకు కూడా ఇలాగే ఇచ్చారు, జనాలను మభ్య పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అదివరకు పదవిలో ఉన్నప్పుడు కూడా ఇదే చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు జంతువుల కొవ్వు కలిసింది అని మెట్లు గడిగారు దుర్గం తల్లికి, కానీ ఇప్పుడు ఏమో జంతువుల కొవ్వు కలవలేదు అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకని అలా మాట్లాడారు అప్పుడు ఆయన? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు జంతువుల కొవ్వు అప్పుడు కలిసింది అది ఇది అని మాట్లాడారు, కరెక్టే. అది కాదని రుజువు అయిపోయింది ఇప్పుడు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడాడు? దానికి ఇప్పుడు సమాధానం ఎందుకు చెప్పాలి కదా. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి ఎవరైనా సరే. అసలు ఏమీ లేకుండానే లేనిపోయిన నిందలన్నీ జగన్మోహన్ రెడ్డి మీద వేశారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప సీఎము మళ్ళీ ఏపీకి డెఫినెట్లీ వస్తారు. కానీ మీరు చేసిన మోసానికి ఆయన ఈరోజు 4 రోజులు బాధపడచ్చు. కానీ మేమందరం అదే మాట మీద అదే ఆజెండానే మోస్తున్నాము. బతుకున్నంతకాలం ఆజెండానే మోస్తాము, అతనికే ఓటేస్తాం. మా దృష్టిలో మీరు సీఎం ఏమో కానీ చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమో, మా దృష్టిలో ఇప్పటికీ కూడా 11 సీట్లు వచ్చినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. కల్తీ జరగలేదని చెప్పేసి ఈరోజు సిట్టి కూడా న్యాయస్థానానికి రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తారు సార్? అది కాదు, సిట్టి నీదేగా, సిట్టి నీదే. నువ్వేదో పెద్ద చెప్పుకొచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏమైంది ఇవాళ? ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నారు మీరు? ఎందుకు మా జగన్ గారంటే అభద్రతాభావం మీకు ఏర్పడినట్టుంది బాగా? ఎందుకు? ఇప్పుడు ప్రజలకు అర్థం కావట్లేదు, మనం ఏం చెప్తున్నా నమ్ముతున్నామని మీరు అనుకుంటున్నారు. అది 18 నెలల క్రితం. ఇవాళ అందరికీ తెలిసిపోయింది మీరు అబద్ధాలని. ఎందుకని? ఎన్నికల ముందు మీరు చెప్పినవన్నీ కూడా ఏది ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఈయన అబద్ధాలు కోరని తెలిసిపోయింది. ఇంకా మా మీద మాకేదో మైలేజ్ పెరుగుతుంది, జనం మమ్మల్ని విశ్వసిస్తున్నారు, మేము బాగా చేసాం, మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు బ్రహ్మాండంగా చేశారు అనే దానికి మళ్ళీ మీరు ఏదో విధంగా ఈ అబద్ధాలు ఎందుకండి? మీరు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదు జనం. జనం చాలా తెలివైన వాళ్ళు. మీరు చెప్పిన అబద్ధాలన్నీ అర్థమైనాయి. ముందు ఇంకేదన్నా మంచి చూసుకొని మాట్లాడండి, అబద్ధాలు ఏం చూడండి.
అసహ్యం వేస్తుంది వాళ్ళ జనానికి కూడా విని, ఈ అబద్ధాలు విని. ఇట్లానే అమరావతి క్యాపిటల్ వస్తూ ఉంది, దీంట్లో పంపులు తోలటం అనేది ఇది రీసెంట్గా మీ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దీన్ని ఎలా చూస్తారు సార్? 2000 కోట్లు పెట్టి నీళ్ళు తోడటం ఇవన్నీ కూడా. అంటే అంత అమౌంట్ కాదు కానీ నీళ్లు తోడే కార్యక్రమం జరుగుతుంది, అది ఎప్పటికీ జరగాల్సిందే. ఎందుకంటే అదంతా ఆ భూమి అంతా కూడా కింద వాటర్ బెల్ట్ ఉంటుంది కాబట్టి చేస్తూ ఉన్నారు, చేయనండి ఇప్పుడు. ఎందుకంటే ప్రజలు వెర్డిక్ట్ ఇచ్చారు మీ అన్నదానికి వ్యతిరేకంగా. సో లెట్ హిమ్ డు, చేయనండి. మీరు తొందరగా చేసి ఇవ్వమన్నా. వీటన్నిటికంటే ముందు నేనేం కోరుకుంటున్నా మిమ్మల్ని, మేము రైతువారి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి, మేము చిన్న సన్నకారు రైతులు కాబట్టి రైతులను బ్రతికించండి. ఇవాళ ఇంకొక రైతు వాపోయాడు, మొన్న మా రామారావు గారు మా చుట్టవేను, ఆయన చనిపోయాడు. అట్లాగా ఆవేదనతో మాకు కూడా అట్లాగే వస్తుంది. నేను ఇచ్చిన పొలానికి నాకు ఎక్కడ ఉందో నాకు చెప్పట్లేదు. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే మాకు ఇచ్చిన ల్యాండ్కి ఎక్కడో ల్యాండ్ చూపిస్తున్నారు, ఆ ల్యాండ్లోకి వెళ్తే వాళ్ళు పూలింగ్లు ఇవ్వని ల్యాండ్ అంటది, వాళ్ళు వచ్చి మా మీద పడుతున్నారు. ఇలాంటి సమస్యలు కూడా తీర్చలేరండి. అంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చలేని ప్రభుత్వం యంత్రాంగం ఇవాళ ఉందా? అది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక రోజు అనేది ఉంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాము, వైసీపీ నా కొడకల్లారా, అతనికి ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష కార్యకర్తల మీద, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద, మాజీల ఎమ్మెల్యేల మీద, మా అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చగా మాట్లాడుతాడు. బలిసి కొట్టుకుంటుండు పవన్ కళ్యాణ్ గారు, బలిసి కొట్టుకుంటుండు. అతి త్వరలో 2029లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. ఎవరి డొక్క చీల్చి తోలు ఎండేస్తాడో చూస్తాం. ఇంకా మీరేం అరాచకం వాళ్ళేమో మీరే అరాచకం చేస్తున్నారు అన్నారు. నిజంగా మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అరాచకం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి పరిపాలన చాలా చాలా స్పష్టంగా ప్రతి గ్రామానికి రైతు భరోసా కేంద్రం, సచివాలయ ఆఫీసు, ఈ విధంగా వెటనరీ ఏదైతే ఉందో ప్రజలకి వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్ ఇవన్నీ పెట్టి ఎక్కడా కూడా గిల్లు గల్లు లేకుండా సంక్షేమాన్ని అందించిండు. పరిపాలన చాలా బాగా చేసి చూపించిండు. ఎవరు అరాచకాలు, ఎవరు అక్రమాలు, ఎవరు అన్యాయాలు చేస్తున్నారో ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడుస్తుందా అనేది అందరికీ కళ్ళకు కట్టినట్టుగా అగపడుతుంది.